రాక్ పేపర్ సీజర్ లేట్ అయిపోయి పక్కా ప్రొఫెషనల్ గా చేద్దామా? కన్నడ కూడా వచ్చారా? వచ్చినాను. హాకున్ మేలే అంటే చెప్పులే. హాకున్ మేలే అంటే మూత పెట్టాలి. మా అమ్మాయి వీడియో చూస్తే హ్యాపీ అయిపోద్దిరా. మంచి ఫుడ్ తింటానే. వెజిటేబుల్స్ తింటామండి. పండగ సరేలే తినట్లా బా మొత్తానికి హెల్తీ ఫుడ్ అంటావు. హెల్తీ ఫుడ్ ఈ రోజు కుదిరింది, కష్టపడి కుదిరిచాం. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ప్రజెంట్ అయితే మామ టైం వచ్చి 11 కావస్తుంది అనమాట. సో మాకు 11:30కి అయితే ఏదో మీటింగ్ ఉంది, కంపెనీ మీటింగ్. సో దానిలోపు వెళ్ళి ఏదో ఫ్రైడ్ రైసా వెజ్ బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాము విత్ ఎగ్స్. సో దానికోసం ఇప్పుడు థింగ్స్ అన్ని తీసుకుంటున్నాం అనమాట వెళ్ళి. సో మార్నింగ్ కూడా ఏం తినలేదు, త్వరగా మీటింగ్ కంప్లీట్ చేసుకొని తర్వాత పోవాలి. పైన రాళ్ళు పడతాయి మరి, కిందంతా రాళ్ళే ఉన్నాయా? ఏమేం కావాలరా? వెజిటేబుల్స్ ఇప్పటికే చూడండి మేము ఎంత షాపింగ్ చేసాము. ఇంకా కూడా తెస్తాను అన్నాడు అన్న. ఏమ్మా తమ్ముడు, తక్కువ అవ్వకూడదు, ఎక్కువైనా పర్లేదా? ఓకే ట్రై. రాక్ పేపర్ సీజర్ లేట్ అయిపోయి నీకు వీడియో చూపిస్తా. పో త్వరగా పో, త్వరగా పో పో పో. ఉంటాయిలే పరిగి పనీర్ చేద్దాం. లేకపోతే 220 రూపాయలు షాపింగ్ చేసాం రా ఇప్పుడు. 245. మళ్ళీ ఆ మీల్ మేకర్ కూడా 265 రూపాయలు. ఆ రోడ్డు చూసి సెట్ అయిపోయిందో, బొక్క పడిపోయింది మొత్తం. సో మీటింగ్ ఎంతసేపు పట్టద్దో మాకు ఐడియా లేదు మామ. సో ఒకేసారి మీటింగ్ అయ్యాక మన ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. సో చూద్దాం ఈరోజు అంతా ఏం జరుగుతుంది, దేని కథ అని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. అలా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు అయింది మా మీటింగ్ అయితే. టైం చూడండి 12:30 అవుతుంది అనమాట. ఈ ప్యాకెట్ లో తెచ్చాడే హరిబాబా. ఇష్టమా నువ్వా? పక్కా ప్రొఫెషనల్ గా చేద్దామా? సో మా ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనమాట. వెజ్ బిర్యానీ విత్ సోయా చక్స్. దాంట్లో అన్ని రకాల కూరగాయలు ఏమేమి తెచ్చాము అన్నీ వేసేస్తాం. బీన్స్ తెచ్చాము, క్యారెట్, అలానే పొటాటో కూడా తెచ్చాము, అలానే సోయా చంక్స్ కూడా తెచ్చాము అనమాట. దాన్ని సపరేట్ గా ఎగ్ బాయిల్ చేసి ఎట్లా చూసుకున్నాం తర్వాత సంగతి. ఫస్ట్ అయితే మనం బిర్యానీ స్టార్ట్ చేద్దాం. కన్నడలో వింటున్నా, బాగుంది కొద్దిగా. నీకేదో తెలుసు వీడియో చూడకుండానే? చూసా, ఇంతకుముందు చూసా. అబ్బా బాగా వస్తుంది. కన్నడ కూడా వచ్చారా? వచ్చినాను. మాడిలా అంటే ఆన్ చేయాలి. హాకున్ మేలే అంటే చెప్పులే. హాకున్ మేలే అంటే మూత పెట్టాలి. అబ్బా అక్కడ మూతే చూపిలేదు, మూత పెట్టాలంటనా? ఏడ్రా మూత? వెనక్కి రారా. ఇట్లా ఆన్ చేసి ఓహో ఉల్లగడ్డలు 2. తర్వాత ఇవి కూడా కదా మొత్తం బీన్స్. నెక్స్ట్ ఎరగట్లు ఎన్నే? ఇక్కడ ఒకటే ఏరా ఈరోజు వెజ్కి వచ్చావా? రోజు నాన్ వెజ్ ఏం తింటావరా నాయన? బయట ఇంటి రూమ్ లో మరి గుడ్లు సైడ్ డిష్ బిర్యానీ వరకు మనకి ఎన్ని తింటున్నాం కూరగాయలు. అది చూడు, బీన్స్ తింటున్నాం, క్యారెట్ తింటున్నాం, ఆలు తింటున్నాం. సో కూరగాయల కటింగ్ జరుగుతుంది మామ. నువ్వు అడిగిరా ఇప్పుడు? బిర్యానీ మసాలా ప్యాకెట్ తెస్తా. ఇందాకే తెచ్చుకోండి వచ్చు కదా. ఎవరు పుడుతుంటాయి? సర్లే ఆలు సోయా చంక్స్ బాయిల్ చేసేస్తా. సో మా రైస్ కుక్కర్ పెట్టేసాము, ఇంకా స్టార్ట్ చేస్తున్నాం ప్రొసీజర్ అయితే. అన్నీ కూడా కట్ చేసేసాము. టమాటాలు, ఇక అన్ని వెజ్జీస్, ఆనియన్స్ అండ్ మిరపకాయలు, సోయా చంక్స్ కూడా రెడీ అనమాట. సో ఏది మా ఫస్ట్ కన్నడలో ఏం చెప్పారా? నీకేం అర్థం అది చెప్పు. మన ఊరిని చూసి చేసేస్తాం అంతే. చెప్పింది మనకి పనగలేదా మామ? వాళ్ళది ప్యానాసోనిక్ రా, మంది బీపీఎల్. ఏం కాదు కదా? ఏం కాదు. ನಾನಿಲ್ಲಿ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ಪ್ಯಾನಾಸೋನಿಕ್ ಅವರ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ರೈಸ್ ಕುಕ್ಕರ್. ಬಾಸ್ಮತಿ ರೈಸ್ పెట్టేసావరా? నానబెట్టేసామా రైస్? ಇಲ್ಲಿ ನೆನ್ಸಿಡ್ತಾ ಇದ್ದೀನಿ. 1/2 ಅವರ್ ನೆನ್ಸಿಟ್ರೆ ಸಾಕಾಗುತ್ತೆ. అరగంట పెట్టాలంట. అయిపోద్ది అరగంట.
ಈಗ ಕುಕ್ಕರ್ ಸ್ವಲ್ಪ ಆಯಿಲ್ ನ ಬಿಟ್ಕೊಂಡು ಬಿರಿಯಾನಿಗೆ ಬೇಕಾಗಿರುವಂತ ಸ್ಪೈಸಸ್ ನ ಆಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಇದ್ರ ಜೊತೆಗೆ ಸ್ವಲ್ಪ ಗೋಡಂಬಿ, నెయ్యి వేయలేదురా హరి. ಸ್ವಲ್ಪ ಮೆತ್ತಗಾದ್ಮೇಲೆ బిర్యానీ నెయ్యి వేసుకుని బాగుంటుంది. సరే నూనె కొంచెం నెయ్యి సాయిబల్ వల్ల అదే ఎక్కువ ఇవ్వబాక, చాలా తక్కువ వేసింది, చాలా చాలు. నెక్స్ట్ బిర్యానీ ఆకులు క్యాష్యూ నట్స్ వేసింది, కొంచెం వెనక్కి వెళ్దాం. దొరా క్యాష్యూస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్. పైగా చేసేవా ఆనియన్స్ తర్వాత పైకి వచ్చేసిందా? ఇదే పని అయిపోద్దిరా దీనికి. కాసేపు చాలు, కొద్దిగా బరువు పడేదాకా. ఆనియన్స్ వేసే అయితే నువ్వు వేసే చెప్తా, వామ్లో ఉంటుందిలే. ఆకులు వేయలేదురా అని బిర్యానీ కానీ ఇష్టం అయిపోయిందిరా హరి. ఏది పడితే అది వేసేయడమే. 12 రూపాయలకి ఏదో ఇచ్చారు, అన్నీ వేసేయడమేనా? ఫ్రీగా వచ్చిందనే. ఆనియన్స్ కూడా వేసేయమనిందిరా, వేసి అంతే. ఇప్పుడు వెయిట్ వచ్చేస్తుంది అంతే. స్మెల్ భలే ఉంది మా ఈ మసాలాలు అన్నీ వేస్తే. రైస్ కుక్కర్లు ఎందుకు చేస్తారంటే కరెక్ట్గా బాయిల్ అయింది నీకు. రైస్ కరెక్ట్గా ఉడికిపోద్ది. మనం మళ్ళీ ఎసురు నీళ్ళు కరెక్ట్గా పోసుకోవాలా, తలనొప్పి. ఇదే కొంచెం ఇబ్బంది. ఇంకా వాటర్ పడితే అప్పుడు బాగుంటుంది. సో నెక్స్ట్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేద్దాం కొంచెం. అలా వేసేది మొత్తం సేమ్ నీళ్ళు చికెన్ వేసి బాగా కలిపెట్టేసి రైస్ వేసి అన్నీ వేసి చికెన్ బిర్యానీ. వెజిటేబుల్ తీసేస్తే అయిపోద్ది అంతే. చికెన్ బిర్యానీ అయిపోయాయి. ఇప్పుడు నాన్ వెజ్ ఏంటన్నా కదా, వెజ్ బిర్యానీ. ఇప్పుడే స్మెల్ అయితే చాలా బాగుంది అనమాట. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయగానే దానికి ముందే వేసాం కదా జాపత్రి, స్టార్ పువ్వు, అవన్నీ చాలా బాగున్నాయి స్మెల్. అందులో నెయ్యి వేసాము, అది ఇంకా బాగుంది. సో నెక్స్ట్ వెజిటేబుల్స్ వేసేద్దాం. మా అమ్మ ఈ వీడియో చూస్తే హ్యాపీ అయిపోద్దిరా, ఈ రోజులకు మంచి ఫుడ్ తింటాను, వెజిటేబుల్స్ తింటామని. ಈಗ ಮಶ್ರೂಮ್ ನ ಆಡ್ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. మష్రూమ్ వేసిందిరా, మనం సోయా చంక్స్ వేస్తాం. ತರಕಾರಿ ಎಲ್ಲ మనం సోయా చంక్స్ ఆల్రెడీ ఉడికిచ్చేసాం కాబట్టి దాన్ని లాస్ట్ లో వేసుకున్నా సరిపోద్ది. ಮಾಡ್ತಾ ಇರಬೇಕು. ఉప్పు వేసుకోండి, ಬೇಕಾಗಿರೋಷ್ಟು ಉಪ್ಪು ಮತ್ತೆ ಸ್ವಲ್ಪ ನೀರನ್ನು ಹಾಕೊಂಡು వాటర్ ಮತ್ತೆ కొంచెం ಬೇಲಕ್ಕೆ ಮುಚ್ಚಿಡ್ತಾ కొంచెం వాటర్, కొంచెం సాల్ట్. చాలా ఇది మళ్ళీ చూసుకొని వేసుకుందాం. వాటర్. సో ఒక 5 minutes ఉడికడానికి పెట్టేద్దామా. అప్పుడప్పుడు తిప్పుకోమన్నారు అన్నమాట మన కన్నడలో. సో ఇక్కడ ఎగ్ కూడా బాయిల్ అవడానికి పెట్టేసామా, అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ಚಿಟ್ಕೊಂಡಿರೋ 2 ಟೊಮೊಟೊನ ಸೇರಿಸ್ಕೊಂಡು ಟೊಮೆಟೊ వేయాలరా నెక్స్ట్. హరి ಬೇಕಾಗಿರೋದು ಜೊತೆಗೆ ಖಾರಕ್ಕೆ ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟು ಚಿಲ್ಲಿ ಪೌಡರ್ನ ಕೂಡ ನಾವು ಇದಕ್ಕೆ ಆಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಇದನ್ನ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ టొమాటోలు వేసేసాం. ಮುಚ್ಚಿಟ್ಟು నెక్స్ట్ ఏంద్రా ఫార్వర్డ్ వెళ్ళిపోయింది. ಚಿಟ್ಕೊಂಡಿರೋ 2 ಟೊಮೊಟೊನ ಸೇರಿಸ್ಕೊಳ್ಳೋಣ. ಟೊಮೆಟೊ వేసాం. ಜೊತೆಗೆ ಬೇಕಾಗಿರುವಂತ ಮಸಾಲೆಗಳನ್ನ ಹಾಕೊಳ್ಳೋಣ. ಅರಿಶಿನ మసాలాలు అంటారా, ಮಸಾಲ ಮತ್ತೆ ಬಿರಿಯಾನಿ ಮಸಾಲ ಸೇರಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. అలానే మిల్ మేకర్ కూడా వేసేస్తున్నాం అనమాట. కలుపు మసాలా అంటుకోవాలి. వీరా బిర్యానీ మసాలా కూడా తెచ్చా, చిన్న కథ కాదురా హరిబాబా. కొంచెం పసుపు, నెక్స్ట్ ఏం వేసింది బిర్యానీ మసాలా కదా. చాలు ఇదేనా గరం మసాలా, చాలు. సో కాసేపు మిక్స్ చేసి నెక్స్ట్ పెరుగు వేసుకోవాలన్నమాట. సగం వేస్తే చాలే. ఇంకా చాలే. ఒరే హరి వీడియో అయిపోయిందిరా, ఇంకేంది నెక్స్ట్? నార్మల్ అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతా. చాలే రే, మాడిపోద్ది లేకపోతే. వాటర్ వేస్తా. ఇది కొలత వాటరే కదరా, దీని ఉప్పు చూసుకొని తర్వాత రైస్ వేసుకున్నాం. అంతే, అది గుడ్లు ఉడకబెడతాం. గుడ్లు ఫ్రై పండగ. సరేలే తినట్లా గుడ్లా. సరే సరే. పాపం రా, ఆడేమో గుడ్లు ఉడకతా ఉన్నాయి. వేసేమో అయిపోయింది. ఇంకా ఆకలి వేస్తుంది ఇప్పుడే, మంచి స్మెల్ వస్తూ ఉంది అసలు. తమ్ముడు మెతుక్కిరకుండా కలుపమ్మా, ముందే బాగా నానిపోయింది రైస్, బజ్జి బజ్జి అయిపోద్ది లేకపోతే. కొత్తిమీర కొంచెం, తర్వాత మూత పెట్టేస్తే అయిపోయింది మన బిర్యానీ, వెజ్ బిర్యానీ. ఇంకో 15-20 నిమిషాల్లో కుక్ అయిపోద్ది అనమాట. బాయిల్డ్ ఎగ్స్ కూడా తొక్కు తీసి ఘాట్లు పెట్టాము. కొంచెం మసాలా వేసి అట్లా చేద్దాం అనుకుంటున్నాము. వడ్డీ తినలేం కదా. మరి తెలివంట నీదిరా హరి. గిరా 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 ఆపండ్రో. అయిపోయిందిరా హరి, వాముకు వచ్చేసిందే.
బా భలే వచ్చిందిరా. ఉడికిందా కాసేపు పెడదామా? పెట్టేసి రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది మా. ఒక 5 నిమిషాలు అట్లా పెట్టేసి తర్వాత మనం సర్వ్ చేసుకొని తినేద్దాం. నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట. అలానే మన ఎగ్స్ కూడా అయిపోయి మన హరిబాబు అయితే రైతా కూడా చేసి పెట్టేశాడు అనమాట ఎర్రగడ్డల కోసం. మరి కరెక్ట్గా ఎంతసేపు పట్టిందిరా హరి? 1.5 గంటలో మొత్తం చేసేసుకున్నాం. ఈజీగానే అయిపోయింది. సో ఇంకేమాత్రం లేని చెప్పకుండా సర్వ్ చేసుకొని తినేద్దామా. ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట. సో అంతా రెడీ చేసేసుకున్నాం మామ. రైస్ అయితే రెడీ అయిపోయింది, ఎగ్స్ కూడా ఉన్నాయి, అలానే రైతా కూడా అనమాట. సో ఇంకేసుకుందాం, ప్లేట్లో వేసుకుందాం. పైన సోయా చంక్ వేసుకో. నెక్స్ట్ ఎగ్, ఇరిగిపోయింది ఎగ్ నాదనమాట. ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది? బాగుంటుంది అనిపిస్తుంది. ఉప్పే కొద్దిగా డౌట్. ఉప్పు వేసుకోవచ్చు తర్వాత. ఫస్ట్ టైం ట్రై చేయడం వెజ్. నేను వెజిటేబుల్ బిర్యానీ రూమ్లో చేసుకునే. రూమ్ అసలు ఇంట్లోనే చేయను. అవునా? సో ట్రై చేద్దాం మామ. హరిబాబు ఫస్ట్ టైం చేసిన వెజిటేబుల్ బిర్యానీ. కొంచెం ఉప్పు తక్కువే. అది వచ్చి రైతా కాకుండా తిన్నాను సైడ్. ఉప్పు వేసుకోవాలి అంటే టేస్ట్ అంతా చాలా బాగుంది. క్యారెట్ ఉంది, బీన్స్ ఉంది, ఎగ్, అలానే పొటాటో కూడా ఉందన్నమాట. హైలైట్. ఎగ్లో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుండేది. ఇంకా మెయిన్ మనకి ఈరోజు ప్రోటీన్ చాలా దొరికింది. సోయా చంక్స్, ఎగ్, మళ్ళీ ఫైబర్ కానీ వెజిటేబుల్స్ వల్ల అంత మొత్తానికి హెల్తీ ఫుడ్ అంటావు. హెల్తీ ఫుడ్ ఈరోజు కుదిరింది, కష్టపడి కుదిరిచాం. టైం చూడండి 8:35 అవుతుంది అనమాట. మళ్ళీ సేమ్ సెటప్ తీసుకొని డిన్నర్కి కూర్చునేసాం ఇద్దరం కలిసి. కాకపోతే ఎగ్స్ లేవన్నమాట, అంతే. ఓన్లీ మనం వెజ్ బిర్యానీతో ఈరోజు నైట్ డిన్నర్ ముగిచ్చేయాలి. రే చాలా ఉందిరా. అది 2 గ్లాసులు వేసావు కదా? 2 పూటలు కానీ నేను కొంచెమే తిన్నాను మధ్యాహ్నం, నాకు తెలిసి. ఇప్పుడు కూడా ఎక్కువ తినలేం, వేస్ట్ అయిపోద్ది. అంతే. డోరా బాబు ఉన్నాడు కదా మనకి, ఇంకా దిగులే. వాడి ముక్కలైనా మందు దగ్గరేమో. బిస్కెట్లు తింటున్నాడు, బా జొల్లు కారస్తా ఉంటాడు. సో చూసారు కదా మా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మేమైతే హైలైట్ గా కన్నడ వీడియో చూసి మరీ చేసాము అనమాట. వీడికి ఏం అర్థమైందో ఏం చేశాడో కానీ మొత్తానికి అయితే బాగానే వచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం దరిదాపేద్దాం. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ. బై.